మరణాత మోషే సుఖోపవాసములలోని 28వ దినము. పాఠము యొక్క అంశము యేసు ప్రభువు చేసిన ఉపవాసము మొదటి భాగము. వాక్యము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 10 వచనములు. ప్రార్థన. పరలోకపు తండ్రి, పరవాసము నీ చేతిలోనే ఉన్నది, భూవాసము నీ చేతిలో ఉన్నది, నిత్య నివాసము నీ చేతిలోనే ఉన్నది, ఉపవాసము నీ చేతిలోనే ఉన్నది, పరవాసము నిత్యవాసము అనగా మేము పరమునకు వచ్చిన తరువాత పరవాసము. మేము భూలోకములోనే ఉండి ఇతర దేశములకు సువార్త పని మీద వెళ్ళినప్పుడు అది భూలోకవాసము అనగా ఇక్కడే మేముండి మా స్వస్థానములోనే నివసించేది. మేము పరలోకమునకు వచ్చిన తరువాత అది నిత్యవాసము. అయితే ఇక్కడే నీ సన్నిధిలో గడుపునది ఉపవాసము. మేము ఎప్పుడైనా సరే నీతోనే ఉండునట్లు ఇవన్నీయు అనగా భూవాసము, పరవాసము, నిత్యవాసము, ఉపవాసములన్నీయు నీ చేతిలోనే ఉన్నవి గనుక మాకు నిర్విచారము. ఎందుకనగా అన్నిటిలో నీవున్నావు కాబట్టి అనేక వందనములు. మరలా ఈ సాయంకాలము ఉపవాసమును గురించి కొద్దిగా మాట్లాడుకొనబోవుచున్నాము. నీ సన్నిధి వాసము మాకు తోడయుండును గాక. మేము అక్కడకు వచ్చిన తరువాత ఇది మీకు పరవాసమగును, అది మాకు నిత్యవాసమగును. అబ్రహాము యొక్క చరిత్రలో పరవాసము అని ఉన్నది. అప్పుడది పరమునకు వేరేయున్న భూలోకవాసమే. ఇప్పుడు మేము అబ్రహాము పరవాసములో ఉన్నట్టు ఈ లోకములో పరవాసములో ఉన్నాము. మేము ఉపవాసము చేయునప్పుడు పరలోక నిత్య నివాసము చేసినట్లే. మేము అక్కడకు వచ్చినప్పుడే నీవు మాకు స్పష్టముగా కనబడుదువు. ఇప్పుడు మేము నీ సన్నిధిలో ఉన్నప్పుడు నీవు ఇక్కడకు వచ్చి కనబడి మాట్లాడుచున్నావు గనుక ఇక్కడైనా నీవే, అక్కడైనా నీవే గాన ఓ త్రిత్వదేవా, నీకనేక వందనములు. ఆమేన్. స్తుతి ప్రార్థన. తండ్రి, నీకనేక వందనములు, ఎందుకంటే ఇన్ని నాళ్ల నుండి నీవు మాకు చేసిన మేళ్లన్నిటి నిమిత్తము వందనములు. నీకు నమస్కారములు, ఎందుకంటే నీవు మాకు దివ్య లక్షణములు గల దేవుడువైన తండ్రివైనావు గనుక నమస్కారములు. నీకు స్తోత్రములు, ఎందుకంటే ఇక్కడ అక్కడ నీ తలంపు కలిగి సజీవుల గుంపులో ఉంటాము గాని మృతుల గుంపులో ఉండము. చనిపోయిన మృతుల గుంపులోని వారము కాము, ఎందుకంటే నీయందు నిద్రించువారు సజీవులే. లోకములో ఎవరైనా మంచము మీద నిద్రపోతూ ఉంటే సజీవులంటామా మృతులంటామా? అలాగే నీయందు నిద్రించే భక్తులందరూ సజీవులే గాని మృతులు కారు. నీ వాక్యములో రాయబడినది ఏమని? నీవు సజీవులకు దేవుడవు గాని మృతులకు దేవుడవు కావు అని రాయబడి ఉన్నది. మేము జీవించిన నీవారమే, చనిపోయిన నీవారమే. ఒక స్వంత మాట కల్పించుకొన్నాము, అది బైబిలులో లేదు. అదేదంటే మేము పాపములో పడిపోయినను నీవారమే, పాపములో నుండి లేచినను నీవారమే. ఉదాహరణ, ఒక తండ్రి యొక్క కుమారుడు బురదలో పడినను తండ్రి కుమారుడే, ఆ అబ్బాయి కడుగబడిన తరువాత కూడా తండ్రి కుమారుడే. అట్లే మేము నీ ఆజ్ఞలకు విరోధముగా ఉంటే నీవు శిక్షిస్తావు గాని వెంటనే రక్షిస్తావు. శిక్ష యొక్క ఉద్దేశము రక్షణే. ఇవన్నీ తలంచుకొని నీకు స్తోత్రము స్తోత్రము, జయము జయము అని స్తుతించుచున్నాము. ఈ స్తుతులు మా స్వంతముగా చేస్తే వట్టివే కాని నీ కుమారుని ద్వారా నీ యొద్దకు రవాణా చేస్తున్నాము గనుక అవి దేవదూతల స్తుతులు, ప్రసిద్ధికెక్కిన గొప్ప స్తుతులుగా ఉండును. అయితే మా స్తుతుల వంటి స్తుతులు చేయడం వారికి, దేవదూతలకు చేతకాదు, ఎందుకంటే వారెన్నడూనూ పాపము చేయలేదు. ఈ స్తుతులు చేయుటకు మేమే తగిన వారము. ఈ స్తుతులు మేము చేయగలిగితే వాటిని పరలోకపు తండ్రి వింటే ఆయన పరమానందభరితుడగును అని మాకు తెలియను. దేవదూతల స్తుతి పరలోక గడపల కమ్ములు కదిలించే బలమైన స్తుతి. మా స్తుతులు కృతజ్ఞతతో నిండుకొనిన స్తుతులు. మా స్తుతులు నీ కృపను తలంచుకొని కృతజ్ఞతతో తలవంచుకొని చేసే స్తుతులు. దేవదూతల స్తుతులు నీ మహిమను తలంచుకొని నీ గొప్పతనమును తలంచుకొని చేయు స్తుతులు గనుక మా స్తుతులు పరలోక వాస్తవ్యులకు దూతలకు చూపించుము అని వేడుకొంటున్నాము. మా స్తుతులు భూతాలును సైతానును చూస్తాయి గనుక అవి అడలిపోతాయి. వాటికి పుట్టగతులు లేవు గాని మొండితనముండును,
భయపడును గాని అప్పుడప్పుడే గాని పూర్తిగా భయపడవు. ఈ స్తుతులు త్వరగా రానయ్యున్న యేసునామమున అంగీకరించుము. ఆమేన్. 1. ఏలియా యొక్క ఉపవాసము మన శక్తికి మించినది. 2. మోషే యొక్క ఉపవాసము మన ఊహకు మించినది. ఏలియా అడవిలో నడుస్తూ చేసిన ఉపవాసము దేవుని తలంచుకొని చేసెను. మోషే దేవుని యొక్క ముఖము చూస్తూ ఉపవాసము చేసెను. అప్పుడు మోషేకు వేరొక తలంపు, దైవికము గాని చిన్న తలంపు వస్తేనే భస్మమైపోయి ఉండును. దేవదాసయ్య గారు కూడా కండ్లకు గుడ్డ కట్టుకొని మోషే ఉన్నట్లు దేవుని మహిమలో ఉండిరి. కండ్లకు ఎందుకు గుడ్డ కట్టిరి? బాహ్యలోకం చూడకుండా, అనగా లోకము కనబడకుండా గంతులు కట్టుకొనిరి. ఉగ్గపెట్టి కనిపెట్టిరి గనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను ఈ ముగ్గురు అక్కడ ఉందురు. అది మోషే గుడారము వంటిదే, అనగా సన్నిధి గుడారము. పూర్వకాలములో మోషే గుడార సన్నిధి ఏర్పరచెను. అది మోషేకు బహు సంతోషము, బహు మహిమ, ఆనందము కలిగించినది. గనుక ఇశ్రాయేలీయులు మాకింత ఐశ్వర్యం ఇచ్చినావు అని గర్వించిరి. ఇది తప్పు కాదు. మోషే ఉపవాసము అయ్యగారు కూడా చేసిరి. కండ్లకు గుడ్డ కట్టుకొని మహిమలోనికి వెళ్ళిరి. లేని ఎడల కండ్లు పగిలిపోవును. ఉగ్గబెట్టుకొని ఉన్నారు. మోషే, ఏలియా యొక్క ఉపవాసము మన శక్తికి, ఊహకు మించినది గాన యేసు ప్రభువు యొక్క ఉపవాసము మనకు సరిపోయింది. ఎందుకంటే ఆయన మనిషి యొక్క వరుసలోనికి వచ్చి నిలబడ్డాడు గనుక. ఎందుకంటే యేసు ప్రభువునకు దైవత్వమున్నది, మనుషత్వమున్నది గనుక మనకు సరిపోయినది. మనకు సరిపోయేటట్లు సరిపుచ్చుటకు ప్రభువు వచ్చెను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో ఉన్నది. ఆయన రిక్తుడై వచ్చెను అను మాటకు భావమిదే, అనగా దైవత్వము అక్కడనే పరలోకములోనే ఉంచిపెట్టి ఈ మనుషత్వములోనికి ఎంత దైవత్వము కావలెనో అంతే ఉంచెను. ఎందుకంటే మన విషయమై చేయవలసిన పనులు మనుషత్వము చేయవలెను గాని ఒక దైవత్వముతోనే చేయరాదు. ఒక్క దైవత్వముతోనే కాదు, లేదా ఒక్క మనుషత్వముతోనే కాదు, రెండునూ ఉండి రెండు సమానములుగా చేయవలెను. అందుచేత ఆయన ఉపవాసము వలె, అనగా ప్రభువు చేసిన ఉపవాసము వలె అన్నము, నీరు లేకుండా చేయవలెను. ఎవరైనా అలా చేయగలరా? ప్రభువు సెలవిస్తే చేయవచ్చును. శేషారత్నమ్మ 90 దినములు ఉపవాసము ఎట్లు చేసెను? అది మనకు గొప్పది గాని అది మన సిద్ధాంతమునకు తప్పు. ఎందుకనగా ఆమె తన భర్త మీద కోపము చేత అతని మారు మనసు కొరకు అన్ని దినములు ఉపవాసము చేసెను. విసికి బ్రతుకు చాలించుకొనుటకు ప్రాణహత్య కొరకు ఉపవాసము చేసినది. భర్త కిటికీ గుండా నీళ్లు ఇస్తే త్రాగి ఉపవాసమున్నది. నోరు తడుపుకొని చేసింది. ఎవరూ కూడా ఆమె వలె 90 దినములు ఉపవాసము చేయకూడదు. చిక్కిపోతారు, చచ్చిపోతారు. ప్రభువు వలె 40 దినముల ఉపవాసము చేయమని రాయబడలేదు గనుక ఎవరునూ చేయరాదు. సాధు సుందర్ సింగు అలాగూ 40 దినములు ఉపవాసము చేయ యత్నించినాడు. చివరకు చిక్కినాడు, నడవలేకపోయినారు. ఆ తరువాత నేలను పడిపోయారు. మరలా భోజనము చేసి బలము తెచ్చుకొనెను. యేసు ప్రభువు యొక్క దైవత్వము ఆదాము హవ్వలలో ఎంతవరకు దైవత్వమున్నదో అంత దైవత్వము 2వ ఆదామైన క్రీస్తు తనలో ఇముడ్చుకున్నాడు. అదే తగ్గించుకొనెను అను మాటకు అర్థము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. ఉదాహరణ, 2 కోపాలు గ్లాసులు ఉన్నవనుకోండి. కుడివైపున ఉన్న కోపాలో దైవత్వం ఉన్నదనుకోండి. అందులో క్రీస్తు యొక్క దైవత్వము ఉన్నదనుకోండి. ఎడమ ప్రక్కనున్న కోపాలో క్రీస్తు యొక్క దైవత్వముతో సమాన కొలత వచ్చే మనుషత్వం ఉన్నది. ఇప్పుడు ఆ 2 మనుషత్వము మరియు దైవత్వం సమానమైనవి గనుక ఆదాము హవ్వలు ఆ సైతానును ఏ రెండింటితో జయించలేకపోయిరో అది చూచి ప్రభువు ఆ కొలత ప్రకారము ఆ 2ను ధరించి సైతానుతో పోరాడి జయించెను. అనగా పడిపోయిన ఆదాము హవ్వల యొక్కయు వారి సంతానమైన మన యొక్కయు అపజయమును పరిహారము చేసి తాను పొందిన జయము మన కొరకే గనుక
ఆ జయము మనకిచ్చుటకై ఉపవాసము చేసెను. యేసు ప్రభువు ఎందుకు ఉపవాసము చేసెను? ఆదాము హవ్వలు ఉపవాసము లేకుండా సైతానును జయించవలసింది గాని వారు అలాగు చేయలేనందున ఇప్పుడు మనుషులందరూ ఉపవాసము చేసి బలము పొంది సైతానును జయించవలెను. అందుకని అది మాదిరి చూపించుటకు ప్రభువు ఉపవాసముండి జయించెను. కథ: ఏదేను తోటలో మంచి చెట్లున్నవి. దేవుడు దాని పండ్లు తినమన్నాడు. అవి తింటే పర్వాలేదు. చెడ్డ చెట్టున్నది, దానికి పండ్లున్నవి, అది తినవద్దన్నాడు. అది తింటే, అనగా తినకూడనివి కూడా తింటే తిండిబోతుతనము. తినవద్దన్నవి తినడము తిండిబోతుతనము. వద్దన్నవి తినడము ఉపవాసమా? కాదు. అందుచేత ఆ మొదటి స్థితి రావడానికి దేవుని కుమారుడు ఉపవాసము చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఆ తిండిబోతుతనము మాని మనము ఉపవాసము చేస్తే సాతానును జయించగలము, లేకపోతే జయించలేము. ఉపవాస క్రమ ప్రకారం చేసిన ఉపవాసము దేనికి సమానమనగా క్రీస్తు పొందిన జయముతో సమానము. తిండి తింటే ఉపవాసమున్నట్టా? కాదు. తినవద్దన్నవి తిన్నందువల్ల హాని వచ్చింది. ఇప్పుడు ఉపవాసముతో తినకపోవుట వల్ల మేలు వచ్చింది. ప్రభువు మనలను నావలే మీరు 40 దినములు ఉపవాసముండండి అని చెప్పలేదు గాని ఉపవాసముండండి అని చెప్పెను. అయితే రోజులు ఎన్నో అది మీ శక్తిని బట్టి నిర్ణయించుకొనుమన్నట్లే ఉన్నది గనుక అది మన ఇష్ట నిర్ణయము. సారాంశము: ప్రభువు మాట: మీరు ఉపవాసముండి దుఃఖముక్కులై ఉంటే మీరు లోకానికి బడాయికి చేసినట్లు గనుక స్నానము చేసి తలకు తైలము రాసుకొని అన్నము తినిన వారి వలనే ప్రవర్తించవలెను. ప్రభువు చేసినన్ని రోజులు ఉపవాసము చేయండి అని చెప్పలేదు. ఎన్ని దినాలైనా చేయవచ్చును. ఉపవాసపరులు చిక్కితే అది ఉపవాసము కాదు. విసుగుకొంటే అది ఉపవాసము కాదు. మనోనిదానము తప్పితే అది ఉపవాసము కాదు. మోషే ఏలియాలకు అది ప్రత్యేకమైన గిఫ్టు, బహుమానము. అది నేటి వారికి కాదు. అనేక గొప్ప భక్తులున్న వారు ఆ పని చేయలేరు. జాగ్రత్త! మీ సన్నిధి నోట్సులు సైతాను ఎత్తుకొని పోవును, లేక కాల్చివేయును. సన్నిధి కూటస్థుల నోట్సులు కాల్చివేయును. మీకు ఆ సంగతి తెలియదు. మీరు మందమతితో ఉందురు, గ్రహించలేరు గనుక వాటిని జాగ్రత్తగా భద్రపరచి సమయము వచ్చినప్పుడు వెల్లడి చేయండి. ఉదాహరణ: ఎమ్మాయి శిష్యులు దారిలో ప్రభువును చూచిరి గాని గుర్తించారా? మాటలాడినారు గాని గ్రహించినారా? వారు మందమతులై దుఃఖముకులై ఉన్నందున చూచియు తెలుసుకొనలేదు. ప్రభువు మాట వినియు గ్రహించలేకపోయిరి. అట్లే సన్నిధి కూటస్థులకును జరుగును గనుక జాగ్రత్తగా ఉండండి. సారాంశము: మనకు ఉపవాసములున్నవి ఎందుకనగా మనలను మనము దిద్దుకొనుట కొరకు. యేసు ప్రభువు ఉపవాసము ఆయన దిద్దుబాటు కొరకు కాదు గాని సైతానును జయించుట కొరకు. మనము కూడా సైతానును జయించుటకు ఉపవాసము చేయవలెను. 40 దినములు చేయాలంటే ప్రభువే చెప్తారు. మనిషికి పేరు రావడానికి, అనగా సైతానా నేను నిన్ను జయించినాను అనే విశ్వాసము కుదరటానికి ఆయన మనతో ఉపవాసము చేయిస్తారు. ఓ సాతానా, నీవు పాపము చేయించిన నీ మనిషి నిన్ను జయించినాడు. ఆది మనిషి ఓడిపోయినాడు. అయితే ఆది మనిషి పక్షముగా ఉన్నవాని సంతతి వారైన విశ్వాసులు నిన్ను జయించుచున్నారు అని ప్రభువు సాతానుతో చెప్పెను. గనుక ఆ మంచి పేరు మనిషికి రావలెను అనునది ప్రభువు ఉద్దేశమయున్నది. జయించిన వారు క్రీస్తు జయించాడని అనుటకు కాదు. మనిషే, అనగా నేను కూడా జయించినాడనే పేరు సంపాదించుకొనుట కొరకు ఉపవాసం ఉండవలెను. యేసు ప్రభువు ఉపవాసము చేసినప్పుడు పిశాచి ప్రక్క నుండి చూచినాడు గాని దగ్గరకు రాలేదు. ఆయన అంతటి ఉపవాస దీక్షలో ఉన్నారు. అలాగే మీరును ఉపవాస దీక్షలో ఉంటే సైతాను రాడు. దీవెన: అలాగు జయించిన పెండ్లి కుమారుని వలె మీరును ఈ 40 దినముల ఉపవాస దీక్షలో సాగి పిశాచిని సంపూర్ణముగా జయించు శక్తి సంపాదించుకొందురుగాక. ఆమేన్.